ఉమ్మడి విశాఖలోని సముద్ర తీరానికి భక్తులు పోటెత్తారు. మాఘ పౌర్ణమి సందర్భంగా జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సుమారు 2,50,000 భక్తులు సముద్ర స్నానాన్ని ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా పోలీసు మెరైన్ శాఖ మొత్తం 200 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వెంటనే సురక్షితమైన ప్రాంతానికి చేర్చేందుకు స్పీడ్ బోట్ ఏర్పాటు చేశామని తెలిపిన నక్కపల్లి సిఐ రామకృష్ణతో మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. మాఘ పౌర్ణమి పరమదినాన్న సముద్ర స్నానం చేస్తే చేసినటువంటి పాపాలు హరించిపోతాయంటూ కూడా ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి నమ్మకం నేపథ్యంలో మాఘ పౌర్ణమి రోజు రేవు పోలవరంలో ఉన్నటువంటి సముద్ర తీరంతోనే పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి అన్ని సముద్ర తీర ప్రాంతాల్లోనే కూడా భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో ఎస్రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరానికి సంబంధించినటువంటి ప్రాంతం దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉండడం జరిగింది. అయితే ఈ ప్రాంతానికి సుదీర్ఘ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అయితే భక్తులు ఇక్కడికి రావడం, సముద్ర స్నానం ఆచరించడం, ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి సన్నిధిలో స్వామివారి దర్శనం చేసుకుని అనంతరం ఇక్కడ ఇంటికి వెళ్ళడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఇక్కడికి ప్రతి ఏటా కూడా ఈ మాఘ పౌర్ణమి పరమదినం నాడు సముద్ర స్నానం చేసి కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాలంటూ కూడా భక్తులు అయితే పెద్ద ఎత్తులో ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారనేటువంటి విషయంపై మనతో పాటు మాట్లాడడానికి సిఐ రామకృష్ణ మనతో ఉన్నారు. ఆయన మాటలోనే అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, చెప్పండి ప్రధానంగా ఈ రోజు చేసినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? పోలీస్ వరకు సంబంధించినట్లయితే సుమారుగా మేము ఒక 200 మంది పోలీసులతో కలిపి ఇక్కడ మనం బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన గవర్నమెంట్ మన ఎస్పీ తుహిన్ సిన్హా సార్ యొక్క ఆదేశాల మేరకు మన డిఎస్పీ శ్రీనివాసరావు సార్ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ ఉండొచ్చు. ఆయన పర్యవేక్షణ బందోబస్తు అంతా కూడా జరుగుతుంది. 4 ఇన్స్పెక్టర్స్, తర్వాత 12 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ కలుపుకుని టోటల్ గా 200 మంది వరకు పోలీస్ సిబ్బంది ఈ రోజు బందోబస్తులో ఉన్నారు. మేము మాతో పాటు అదనంగానేమో సుమారుగా మీరు అక్కడ ఆరెంజ్ కలర్ షర్ట్స్ మీరు గమనించే ఉంటారు. గజెతగాలను ఒక 30 మంది ట్రైన్డ్ గజెతగాలను కూడా మనం పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు కాకుండా మీరు గమనించారు డ్రోన్స్ కూడా నుంచి ఒక 3 డ్రోన్స్ తో కూడా సూపర్వైజ్ కూడా చేస్తున్నాం. మనం 3 డ్రోన్స్ తో సూపర్వైజ్ చేస్తున్నాము. ఇది కాకుండానేమో ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ లేడీస్ కోసం చెప్పి ప్రత్యేకంగా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అక్కడ మన మహిళా పోలీసుల్ని అక్కడ గస్తీలో పెట్టుకోవడం జరిగింది. ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా బైక్స్ కి, కార్లకి, అదేవిధంగా మోటార్ సైకిల్ కి అన్ని కార్లు అన్ని వేరే వేరుగా బస్సులకు పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాము. మఫ్టీలోనేమో కొంతమంది పోలీసులు కూడా నియమించుకోవడం జరిగింది. ఎటువంటి జోబు దొంగతనాలు కానీ అట్లాంటివి ఏమి కూడా లేకుండా వాళ్ళు పర్యవేక్షణ అంతా కూడా చేస్తూనే ఉన్నారు. తర్వాత ఎన్నడూ లేని విధంగా స్పీడ్ బోట్ కూడా తెప్పించినట్టుగా తెలుస్తుంది. అంటే భక్తులను దృష్టిలో పెట్టుకున్నా సార్ ఇది? అవునండి, ఈ భక్తులకి ఈ పిలిగ్రిమ్స్ ఎవరైతే మనకు గవర్నమెంట్ మన హోమ్ మినిస్టర్ గారు మనకి ఇది ఈ స్పీడ్ బోట్ ను కూడాను ఉన్నతాధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా సముద్రంలో కూడా మీరు గమనించుంటారు ఒక మరబోట్ కూడా నుంచి సిద్ధంగా ఉన్నాయంటే 2 మరబోట్లు కూడాను. ఇవన్నిటిని కూడా మన గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ మేడం గారు మనకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేడం గారి సహకారంతో మనం ఈ విధంగా మనం బందోబస్తు భారీ స్థాయిలోనే ఏర్పాటు చేసుకుని పిలిగ్రిమ్స్ కి ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనం అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాం. మనం వరకు ఎంతమంది భక్తులు వచ్చి స్నానాలు ఆచరించుంటారు సార్? ఈ ప్రతి ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ కొంచెం విభిన్నంగా కాస్త ఎక్కువగానే భక్తులు ఎక్కువ మంది రావడం జరిగింది. ఎండలు లేనట్టుగా ఈ రోజు లాస్ట్ ఇయర్ అయితే ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుండే జనాలు వస్తూ సముద్ర స్నానాలు చేస్తున్నారు. రఫ్లీ ఇంతవరకు కనీసం ఒక 50,000కు మించి ఇప్పటికే సముద్ర స్నానాలు ఆచరించి వెనుదిరడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది, ఇన్కమింగ్ చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల ట్రాఫిక్ కూడా పెరుగుతూనే ఉందన్నమాట. చాలా ఎక్కువ సుమారు 50,000 మందికి పైన ఇప్పటి వరకు కూడా భక్తులు వచ్చి సముద్ర స్నానాలు చేయడం జరిగింది. మొత్తానికి చూడొచ్చు ఇప్పటి వరకు అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి సుమారుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి 9 గంటల వరకు 50,000 నుంచి 60,000 వరకు భక్తులు అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించినట్టుగా అయితే అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం కానీ ఈ రోజు సాయంత్రం ముగిసేటప్పటికి అంటే ఈ జాతర ముగిసేటప్పటికి సుమారుగా 2 లక్షల మంది పైచిలకు భక్తులు ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన వారంతా కూడా సుదీర్ఘ ప్రాంతాల నుంచి అంటే ఒక విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఇటు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ నుంచి అటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తులు అయితే ఇక్కడ భక్తులు అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు మరొక అయితే ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి భక్తులంతా కూడా తెల్లవారుజాము నుంచి చాలా మంది రావడం, స్నానాలు ఆచరించడం, వేణుమాధవ స్వామి టెంపుల్ దర్శించుకోవడం, మళ్ళీ తిరిగి ఇళ్ళకి వెళ్ళడం అంటే కోరినటువంటి కోరికలు నెరవేరుతాయన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి రావడం, అలాగే
మాఘమాసంలో మాఘ పౌర్ణమి రోజు ఈ యొక్క సముద్ర స్నానం ఆచరిస్తే గనక ఖచ్చితంగా ఒక మంచి జరుగుతున్నటువంటి ఒక నాను నుంచి అంటే పూర్వీకుల నుంచి కూడా ఒక నమ్మకంతో అయితే ఇక్కడికి చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజుకి ఇప్పటి వరకు కూడా సుమారుగా 50 నుంచి 60 వేల మంది ఇప్పటి వరకు స్నానాలు ఆచరించి దర్శనం చేసుకున్నప్పటికీ మరొక 1,50,000 మంది పైచులకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. కెమెరామెన్ రుద్రతో కన్నబాబు, ఉమ్మడి విశాఖ, ఎస్రాయవారు, రేవుపోలవరం నుంచి. ఇటీవల విధి నిర్వహణలో భాగంగా గంజాయి ముఠా దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్